ఇప్పుడంటే నిప్పు వెలిగించడానికి అగ్గిపెట్టె వాడుతున్నాం. అగ్గిపెట్టె లేని కాలంలో నిప్పు పుట్టించడం చాలా టఫ్ అనే విషయం మీకు తెలుసా? రాళ్లను మరో రాళ్లతో కొట్టి కర్రలను మదించి నిప్పు పుట్టించేవారు. ఒకరి ఇంట్లో నిప్పు కావాలంటే పక్కింట్లో నుంచి నిప్పు కణికలన్నీ తీసుకువెళ్ళేవారు. అగ్గిపెట్టె వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు తీరాయి. క్రీస్తు శకం 577 నుంచే చైనాలో రాజవంశానికి చెందిన స్త్రీలు నిప్పు కోసం కొన్ని ప్రత్యేకమైన కర్రల్ని వాడేవారని, వాటికి రసాయనాలు పూసి నిప్పు పుట్టించేవారని చరిత్రకారులు అంటున్నారు. చరిత్రలో అవే తొలి అగ్గిపుల్లలని వారు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో అప్పటి శాస్త్రవేత్తలు గ్యాస్ ఆధారంగా నిప్పు పుట్టించే ప్రయోగాలు చేశారు. 1832లో లండన్లో తొలిసారిగా సిగార్లు వెలిగించుకునేందుకు కర్రతో పుల్లలు తయారు చేసి వాటి చివరను రసాయనాలను అంటించారు. ఇవి చాలా ఉపయోగకరంగా ఉండడంతో వీటిపై మరిన్ని ప్రయోగాలు జరిగాయి. చివరకు ఇవాళ మనము చూస్తున్న అగ్గిపెట్టెలు అవతరించాయి. భలే ఉందిగా అగ్గిపెట్టెకు పుట్టక.